హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే స్విమ్మింగ్ పూల్కి. ఇంకా దుబాయ్లో ఎక్కువ హాట్ ఉంది కదా, ఇంకా సో పిల్లలలా ఆడిపిద్దామని తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే దుబాయ్లో మేముండే ఏరియా డిస్కవరీ గార్డెన్స్. సో ఈ డిస్కవరీ గార్డెన్స్లో స్ట్రీట్ 10 వరకు ఉంటుంది అనమాట. స్ట్రీట్ 1 నుంచి 10 వరకు స్ట్రీట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్ అయితే పెట్టేశారు. సో స్విమ్మింగ్ పూల్తో పాటు పార్క్స్ కూడా ఉంటాయి. సో అలాగే ఇక్కడ కరాటే నేర్పిస్తారు, డ్యాన్స్ అంట, తర్వాత యోగా, ప్రతి ఒక్కటి మనకు ఈ డిస్కవరీ గార్డెన్స్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదన్నమాట, మేము బయట వస్తే ఈ లొకేషన్ ఉంటుంది. సో ఇది మా క్లస్టర్. ఈ క్లస్టర్లో 3 బిల్డింగ్స్ ఉంటాయి, 86, 87, 88. సో ఈ క్లస్టర్లో మేము ఉంటామన్నమాట. సో మాకు దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో దుబాయ్లో డిస్కవరీ గార్డెన్ అంటే చాలా మంచి ప్లేస్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో ఎవరు వచ్చినా ఫ్యామిలీ ఉండాలంటే డిస్కవరీ గార్డెనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చెట్లు కానీ ఈ గ్రీనరీ కానీ ఇక్కడే మనకు చూస్తాము. సో ఇంకా రిమైనింగ్ దుబాయ్లోకి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి లొకేషన్ అయితే మనం చూడలేమన్నమాట. అంటే చెట్లు కానీ ఏం కానీ ఉండవు, పార్క్స్ ఉండవు, స్విమ్మింగ్ పూల్స్ ఉండవు. సో అపార్ట్మెంట్ తీసుకుంటే మనకు ఒక స్విమ్మింగ్ పూల్, ఒక పార్క్ పెడతాడంతే. ఇంత గ్రీనరీగా, ఇంత ప్రశాంతంగా ఉండే లొకేషన్ దుబాయ్లో ఎక్కడా కనపడదు. సో అందుకనేసి మేము కూడా ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువైనా కూడా ఇక్కడే ఉన్నామన్నమాట ఒక 3 ఇయర్స్ నుంచి మేము. ఈ డిస్కవరీ గార్డెన్లో ఏంటంటే ఇంకా రెంట్స్ చాలా హైగా ఉన్నాయన్నమాట. ఈ మధ్యలోనే పెరిగిపోయినాయి బాగా. సో ఇక్కడ రూమ్స్, స్టూడియోస్ ఉంటాయి. అలాగే 1 BHK ఉంటుంది, 2 BHK, 3 BHK కూడా ఉంటుంది అనమాట. కొన్ని హౌసెస్కి విత్ ఫర్నిచర్ ఇచ్చేస్తారు. సో కొన్ని హౌసెస్కి వితౌట్ ఫర్నిచర్ ఇస్తారనమాట. సో విత్ ఫర్నిచర్ తీసుకుంటే మనకు అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా. సో మేమైతే వితౌట్ ఫర్నిచరే తీసుకున్నాము. యాక్చువల్గా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో ఈ డిస్కవరీ గార్డెన్లో కార్ పార్కింగ్ ఫ్రీగా పెట్టుకోవచ్చు మనము. సో దానికేం మనకు అవర్కి ఇంత అనేం పే చేయని అవసరం లేదు. సో బయట అయితే మనం ఖచ్చితంగా అవర్కి 4 dirham, 5 dirham అలా పే చేసుకోవాలి కార్ పార్కింగ్కి. సో ఈ దుబాయ్లో ఫ్యామిలీస్ తీసుకుంటే చాలా బిల్స్ అనేటివి పే చేయాలి. సో దాంట్లో ఎన్ని బిల్లులు ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఒకటి దీవా బిల్లు, ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు, నెట్ బిల్లు అండ్ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్కి, తర్వాత పార్క్, ఇవన్నీ మనం ప్లే చేసేదానికి ఈ బిల్స్ కూడా మనమే పే చేసుకోవాలన్నమాట. సో మనకు పక్కనే పార్క్స్ ఉంటాయి. సో ఆ పార్క్లో వీకెండ్ వచ్చిందంటే పార్క్లో కూడా బాగా ఆడుకుంటారు పిల్లలు. సో అలాగే స్విమ్మింగ్స్ కూడా ఎవ్రీడే మనము యూస్ చేసుకోవచ్చు. వీకెండ్స్ కానీ వీక్ డేస్ కానీ మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, ఎవ్రీ టైం రావచ్చు. ఫ్రీనే, మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఏమంటే నేమ్ మెన్షన్ చేయాలి, బిల్డింగ్ నేము, అపార్ట్మెంట్ నేము, ఫోన్ నెంబరు, ఎంతమంది కిడ్స్ అనేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే మనం ఎంతసేపు అయినా ఇక్కడ ఆడుకోవచ్చు. సో మా నేహాకి ఇంకా స్విమ్మింగ్ నేర్పలేదు కాబట్టి ఇవైతే యూస్ చేస్తున్నాము హ్యాండ్ గ్లౌజెస్కు. సో అవి వేసుకుంటే తను ఈజీగా స్విమ్మింగ్ చేయగలదనేసి. యాక్చువల్గా స్విమ్మింగ్ కోచ్ కూడా ఈ స్విమ్మింగ్ పూల్స్లోనే మా పిల్లలందరికీ నేర్పిస్తారు. సో ఒక్కొక్క బ్యాచ్కి 5 మెంబర్స్ని తీసుకుంటాడనమాట తను. సో మా సాధ్వి కూడా ఎక్కువ క్లాసెస్లు ఇక్కడే నేర్చుకునింది. సో అందువల్లనే స్విమ్మింగ్ కాంపిటీషన్లో అది పెద్దది అయిపోయిందనమాట స్విమ్మింగ్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా లెంత్ ఎలా ఉందో. సో తక్కువే ఉంటుంది ఇక్కడైతే. సో ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా హైట్ వారి స్విమ్మింగ్ చేయాలంట. యాక్చువల్గా మా చిన్నపిల్లలకి బిలో 3 ఇయర్స్ వాళ్ళకి అక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, దాంట్లోనే స్విమ్మింగ్ చేయమంటారు. సో ఇలా గ్లౌజెస్ ఉంటే ఇంకా వీళ్ళని వదులుతారనమాట, లేకపోతే అస్సలు పంపించరు. అక్కడ లైఫ్ గార్డ్ ఒకరు ఉంటారనమాట, వాళ్ళైతే ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు. సో మా సాధ్వికి ఆల్రెడీ స్విమ్మింగ్ నేర్పించాం కాబట్టి తను 1.9 మీటర్స్లో కూడా స్విమ్మింగ్ చేయొచ్చు. సో ఇది అనమాట లొకేషన్. చూడండి అక్కడ డేట్స్ చెట్లు కనిపిస్తున్నాయి కదా. సో డిస్కవరీ గార్డెన్లో డేట్స్ చెట్లు తక్కువే కనిపిస్తున్నాయి, కానీ సిటీలోకి వెళ్తే ఎక్కడ చూడు డేట్స్ చెట్లే కనిపిస్తాయి. సో ఈ ఖర్జూరపు చెట్లు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. సో అవి ఎప్పుడు వస్తాయంటే ఆగస్టులో అనమాట. సో ఆగస్టులో మనకి బాగా మాగిపోయి పీకే టైం అనమాట ఖర్జూరపు కాయలు. సో ఇప్పుడు జూలై కదా, నెక్స్ట్ మంత్ ఆగస్టుకి అంతా ఈ డేట్స్ చెట్లు బాగా కాయలు కాసేసి పీకుతారనమాట. సో ఇప్పుడైతే ఆ ఖర్జూరపు చెట్లకంతా నెట్ కట్టేస్తారు, ఎందుకంటే రాలిపోకుండా, కింద పడిపోకుండా. ఒకవేళ రాలిపోయినా కూడా మనకి ఆ చెట్లోనే పడిపోతాయి, ఆ నెట్లో ఉంటాయి. సో తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే అన్నీ కోస్తారో అప్పుడు వాటిని కూడా తీసి కవర్లో వేసేస్తారు.
ఈ డిస్కవరీ గార్డెన్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రీట్ 1కి, స్ట్రీట్ 2కి, స్ట్రీట్ 3కి, సో ఎన్ని స్ట్రీట్లు ఉన్నాయో ఈ స్ట్రీట్స్ అన్నిటికీ కలిపి ఒకటే సూపర్ మార్కెట్ పెట్టారు. సో అది కూడా స్ట్రీట్ 1కే వెళ్ళాలన్నమాట. స్ట్రీట్ 10లో ఉన్నారనుకో, స్ట్రీట్ 10 నుంచి స్ట్రీట్ 1కి వెళ్ళే తెచ్చుకోవాలి. సో లేకపోతే స్ట్రీట్ 5కి వెళ్ళి ఒక క్యారీఫర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇంకా మధ్యలో ఏం తీసుకోవాలన్నా సడన్గా ఏమైనా అయిపోయినా కూడా కష్టమైపోతుంది. వెళ్ళి తెచ్చుకోవాలంటే ఈజీగా 1 కిలోమీటర్ పైన నడవాలన్నమాట. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్డర్ పెట్టేసుకుంటారు. సో ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు కొన్ని 10 మినిట్స్లోనే తెచ్చేస్తారనమాట. నూన్ డెలివరీ అయితే 10 మినిట్స్ 5 మినిట్స్లోనే మనకు డెలివరీ ఇచ్చేస్తారు ఇంట్లో. సో అందరూ అదే యూస్ చేసుకుంటారు. కానీ డెలివరీ ఇష్టం లేదు, మేము షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే ఇంకా 1 కిలోమీటర్ నడిచి తీసుకొచ్చుకోవాలి. సో చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి ఫ్రెష్గా ఉంటాయి లేదని డౌట్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి తీసుకొని వచ్చుకోవాలన్నమాట. సో అదొక్కటే డిసడ్వాంటేజ్ ఇక్కడ. మీకు రిమైనింగ్ ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట ఈ డిస్కవరీ గార్డెన్. సో ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ఈ వాష్రూమ్లో మనం స్నానం చేసుకోవచ్చు, అలా డ్రయర్ ఉంటుంది, అలా రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి. సో ఇది డ్రయర్ అనమాట. సో హెయిర్ వాష్ చేసుకుంటే ఇక్కడ డ్రయర్లో 5 మినిట్స్లో ఆరిపోతుంది హెడ్ అంతా. సో ఇది కూడా ఫెసిలిటీస్ బాగానే పెట్టారు. ప్రతి స్విమ్మింగ్ పూల్లోనూ ఈ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. యాక్చువల్గా మా సాధ్వి వాళ్ళు ఫస్ట్ స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు బాత్ చేయాలి, స్విమ్మింగ్ అయిపోయాక కూడా బాత్ చేసి ఇలా బయట వస్తారనమాట. సో పిల్లల్ని ఏమన్నారు కానీ పెద్దవాళ్ళని అయితే ఖచ్చితంగా బాత్ చేసేసే స్విమ్మింగ్ పూల్లోకి దిగమని చెప్తారు అతను. సో అదే మాకు అలవాటు అయింది. సో ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏమైనా థింగ్స్ పోగొట్టుకున్నా కూడా వాళ్ళు మనకు అలానే తీసి పెడతారనమాట పక్కన. సో నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళిపోయింది ఇక్కడ పెట్టేసా మర్చిపోయినాము అంటే ఇంకా అతను మనకి ఇస్తారు. ఏమలా తీసుకొని వెళ్ళిపోవడము అలా ఏముండదు ఇక్కడ. సో అందుకని మేమైతే ఏదైనా మర్చిపోయినా కూడా మాకేం భయం లేదు, హ్యాపీగా అక్కడే పెడతారులే అనేసి. సో ఇక్కడ ఏంటంటే మా సాధ్వి వాళ్ళ డాడీ ఇద్దరు కూడా స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఎవరు ఫస్ట్ అనేసి ఇంకా అనుకొని ఇద్దరు వస్తున్నారు. సో మా సాధ్వికి 20 క్లాసెస్ ఇప్పించాం మేము. సో అందువల్లనే తను నీట్గా చేయగలుగుతుంది ఇప్పుడు. అంత డీప్ స్విమ్మింగ్లో కూడా చేయగలుగుతాను. సో చూస్తున్నారుగా తను ఎంత బాగా చేస్తుందో. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ క్లాసెస్ నేర్పియాలన్నా కూడా చాలా హై ప్రైస్తో కూడుకున్నది. 8 క్లాసెస్ 500 dirhams అనమాట. సో ఈ సమ్మర్ టైంలో ఏదో ఆఫర్ ఇచ్చారు, 15 క్లాసెస్ 750 dirhams అంట. సో ఇప్పుడు ఉండే వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ సమ్మర్కి అందరూ ఇండియాకి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు దుబాయ్లో అయితే. ఈ డిస్కవరీ గార్డెన్లో ఇంకోటి ఏంటంటే ఏ బిల్డింగ్ చూసినా ఒకటేలాగా ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్ అనే కాదు, రూమ్స్ కూడా ఒకటేలాగా ఉంటాయి. స్టూడియోస్ అన్నీ సేమ్ మోడల్, 1 BHK అంతా సేమ్ మోడల్, ఏమీ చేంజ్ కాదు. 86 బిల్డింగ్ 87 బిల్డింగ్ 2 ఉంటాయి కదా. సో ఈ రెండిట్లోనూ మీరు కంపేర్ చేసిన ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి ఒక్క రూము, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ లాగా కట్టారు ఇక్కడ. సో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఒక్కొక్కటి కొంచెం పెద్దగా ఉంటాయి అంతే, కానీ ప్రతి ఒక్క దగ్గర ఇదే మోడల్ ఉంటుంది. సో అదొక్కటి అనమాట డిస్కవరీ గార్డెన్లో వచ్చినా కూడా ఫస్ట్ మేము వచ్చినప్పుడు మిస్ అయిపోయాము మా బిల్డింగ్ ఏది అనేసి. సో అలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క బిల్డింగ్ పింక్ బిల్డింగ్స్ అని ఉంటాయి. సో ఆ బిల్డింగ్ ఎక్కడికి వెళ్ళినా ఒకటేలాగా ఉంటాయి. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ 2 అయితే మండే వచ్చేసి లేడీస్ డే. సో మండే మాత్రము జెంట్స్ ఎవరు అలో చేయరు. సో స్విమ్మింగ్ పూల్ 3లో అలా ఏం లేదు. సో ఎనీ టైము లేడీస్ కానీ జెంట్స్ కానీ స్విమ్మింగ్ చేస్తారు. కానీ స్విమ్మింగ్ పూల్ 2లో మాత్రమే లేడీస్ సపరేట్గా ఒక రోజు అంటూ ఇస్తారు. సో ఆ రోజు మాత్రం లేడీస్ డే, అందరూ లేడీసే వెళ్తారు. సో అది బాగుందన్నమాట, నాకు నచ్చింది. సో మా నేహ అయితే కొంతసేపు స్విమ్మింగ్ చేస్తుంది, బయట వచ్చి ఇంకా ఇలా రెస్ట్ తీసుకుంటా ఉంది. సో తనకు కూడా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అయిపోతానే వస్తానే ఇంకా స్విమ్మింగ్ నేర్పించాలని ప్లాన్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.